వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. ఎపిసోడ్ వివరాలు చెప్పి ప్రార్థిస్తాను. ఉదయం 8:30 గంటలకు బ్లెస్సింగ్ టీవీ నందు కీర్తనల గ్రంథం, ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షిలో బైబిల్ స్త్రీలు, ఉదయం 11:30కు హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు, ఉదయం 12:30 గంటలకు బెర్షెబాలో పేర్లు వ్రాయబడిన వ్యక్తులు, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రేమ సాక్షిలో బైబిల్ మానవ సంబంధాలు, 2:30కు బైబిల్ గ్రంథములోని దేవుడు హెవెన్ టెలివిజన్లో, 5 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ స్థలాలు, 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, 8:30 గంటలకు బెర్షెబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, మరియు ఇప్పుడు మీరు చూస్తున్న 9:30 గంటల కార్యక్రమం యోహాను సువార్త హెవెన్ ఛానల్లో. 10 ఎపిసోడ్స్కు దేవుడు నాకు ద్వారాలను తెరిచారు. ఒకటి అనారోగ్య కారణం చేత, క్రానికల్ కాఫ్ చేత సఫర్ అవుతున్నా బట్టి ఒకటి. రెండవది పంజాబ్ మిషనరీ వర్క్ పని మీద వెళ్ళిన కారణం చేత కొన్ని రిపీట్స్ పడ్డాయి. ప్రార్థన చేస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు, దేవుడు ఈ బిడ్డలను దర్శించి మేలు చేయనట్లుగా, వారి అవసరతలు తీర్చినట్లుగా, వారికి కావలసిన కృపా సహాయాన్ని పంపించేటట్లుగా ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వాక్య ఉపదేశ సహకారం ఇచ్చినటువంటి కుటుంబము దీవించబడాలని అడుగుతున్నాను. మీ దాసుడు దాసురాలు బిడ్డను మీరు దీవించండి. వారి అవసరాలు మీకు తెలుసు, నాకు తెలిసినవి నేను అడుగుతున్నాను. వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ బిడ్డలు నమ్మకంగా సహాయం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా వీరిని కాపాడండి, కనికరించండి, కృప చూపించండి. 10 ప్రసారాలు కంటిన్యూ చేయటానికి కావలసిన ఆరోగ్య స్థితి నాకు ఇవ్వండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాం. ఆర్థికంగా ఉన్న లక్షలాది రూపాయలను తొలగించుటకు ఆక్సిజన్ స్పాన్సర్స్ని ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము చివరి మాటలు. యేసుక్రీస్తు ప్రభువును శిలువ మీద నుండి దించి సమాధిలో ఉంచుట అనే అంశం గత దినం మనం ధ్యానిస్తుండగా సమయం పూర్తయింది. అరమిత యోసేపు, నీకోదేము వీరు ఇద్దరు కూడాను యేసు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేశారు. అరమత యోసేపు కొత్త నార వస్త్రం తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దేవదూత గ్రామసీమలలో పశువులు కాసుకుంటున్న కాపర్లకు, రాత్రివేళ గొర్రెల కాపర్లకి, దీనికి ఇదే మీకు ఒక ఆనవాలు, ఒక శిశువు పొత్తెగుడ్డలతో చుట్టబడి. పొత్తెగుడ్డ అనేటువంటిది యూజ్డ్ క్లాత్, వాడినటువంటి వస్త్రం. అది పొత్తుగుడ్డ అనేటువంటిది. ఇది మరణించినప్పుడు శవానికి చుట్టడానికి తేబడినది క్రొత్త గుడ్డ. ఇప్పటికీ క్రైస్తవ మత ఆచారాల్లో
చనిపోయినటువంటి వ్యక్తులకు క్రొత్త వస్త్రం చుట్టి క్రొత్త చీర కానీ క్రొత్త లుంగి షర్ట్ కానీ తొడిగి శవాన్ని పూడుస్తూ ఉంటారు. ప్రభువుకి క్రొత్త నార వస్త్రం తెచ్చారు. 150 సేరుల ఎత్తు రమారమి అగరుతో కలిపిన బోళాన్ని తీసుకొని వచ్చారు. సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. తెచ్చి ప్యాక్ చేసి తీసుకుని పోయి క్రొత్త సమాధిలో ఉంచారు. ఇక్కడ ఒక పారాడాక్స్ ఉంది, ఒక చాలా విచిత్రమైన సన్నివేశం ఉంది. ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి. బారోడ్ వూంబ్ అండ్ బారోడ్ టూంబ్ అని ఒక ప్రసంగం చేశాడు బిల్లీ గ్రాహం గారు. బారోడ్ వూంబ్, యేసు మరియ తల్లి యొక్క గర్భాన్ని తీసుకుని నడుగొచ్చాడు. బారోడ్ టూంబ్, ధనవంతుని సమాధి మరలా తిరిగి అతనికి ఇచ్చేశాడు 3వ దినాన్ని. ఎందుకంటే అందులో ఆయన లేడు కదా, లేచాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం కుళ్ళిపోలేదు. మానవ శరీరం కుళ్ళిపోతుంది, డీకంపోజ్ అయిపోతుంది. నేను ఒక తెలిసిన ఆయన, ఒక ఆయన మా శ్రీధర్ గారి బంధువు ఒక ఆయన చనిపోతే మేము ఆయన్ని అంబులెన్స్లో తీసుకుని నేను ఆయన ఒక అర్ధరాత్రి వేళ బయలుదేరి ఆ గ్రామం పోయాం. ఇక్కడ చనిపోయాడు. రాత్రి 10-11 గంటలకు అనుకున్న షిఫ్ట్ చేశాము. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి బాడీ ఇంకా వేడిగానే ఉంది. ఆ పిల్లలు ఏడుస్తూ కొంతసేపటికి చెప్పారు చల్లబడిపోయాడు అని చెప్పి ఆ పాప ఏడుస్తారు. అంటే టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది, డెడ్ బాడీ కూల్ అయిపోతుంది. మరి కాసేపటి తర్వాత డీకంపోజ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత అది దుర్గంధం ప్రారంభమవుతుంది. ఇక అక్కడ కూర్చోలేరు ఎవరు కూడా. ఆ తరువాత ఇంకా విచ్ఛిన్న స్థితికి వస్తుంది. అందుకని తీసుకుని వెళ్ళి దాన్ని మరీ చేస్తారు. అందుకని ఫ్రీజర్ బాక్సులని, ఐస్ బాక్సెస్, ఐస్ పెట్టటాలని ఇట్లాంటివి చేస్తుంటారు. డీకంపోజ్ అయిపోతుంది మానవుని బాడీ. అదే యోహాను 11లో మరియా మార్తలు తమ సోదరుని గురించి చెప్పింది, అయ్యా వద్దయ్యా కంపు కొడుతుందని. మరణపు వాసన వస్తుంది ఆ శవం దగ్గర. కానీ క్రీస్తు శరీరం కుళ్ళిపోదు, ఎందుకంటే పాపరహిత శరీరం అది. మనుషుని శరీరం పాప సహితం, యేసు శరీరం పాపరహితం. దాని యందు పాపం యొక్క ఛాయ లేదు. అందుకనే నీ పరిశుద్ధుని శరీరము కుళ్ళు పట్టనీయవు అని కీర్తనాకారుడు ప్రవచనం ఎత్తాడు 1000 సంవత్సరాల క్రితం. యేసు శరీరం కుళ్ళిపోనిది. అది చుట్టబడి తీసుకుని వెళ్ళి లోపల పెట్టబడింది. తలుపు ముఖద్వారం మూశారు. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, యూదా మత నాయకులు పైలట్ దగ్గరికి వెళ్ళి అన్నారు, అయ్యా ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట చెప్పటం మాకు గుర్తుంది. అదేమిటంటే, నేను 3వ రోజున లేస్తాను అని చెప్పి అన్నాడు. ఒకవేళ శిష్యులో ఎవరో ఒకళ్ళు ఆయన శవాన్ని మాయం చేసి లేచాడని పుకారు పుట్టిస్తే మేము పడినటువంటి ప్రయాస అంత వ్యర్థమైపోతుంది. మేము పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఆదినిష్ఠూరం కంటే ఏదో అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అన్నట్టు ఆ సమాధి కాపలా గాయాలన్నారు. ఓ పక్క అసలకే పిలాతు చాలా అసహనంగా ఉన్నాడు, చాలా అసహనంగా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి సమాధి కాపలా గాయమంటారు. సమాధి కాపలా ఏంటండి? అసలు సమాధిలోంచి మృతుడు లేస్తాడని చెప్పి పుకారు ఉందండి, కాబట్టి డెడ్ బాడీ మాయం చేసి లేచాడని ప్రచారం చేస్తారు. కాపలా గాయండి అంటే విసుగు రాకేమొస్తుంది? మీ దగ్గర పనోళ్ళు ఉన్నారు కదా, కొద్దిమందిని తీసుకెళ్ళి పెట్టుకోమని చెప్పి అన్నాడు. ఇరిటేషన్ తెప్పించే ప్రశ్న కదా అది. అవును, 4 చతుష్టయాలు అంటే 16 మంది సైనికులు
వంతుల వారీగా సమాధిని కాపలాగాయటానికి నిర్మించబడ్డారు. దానికి సీలు కూడా వేశారు. సమాధికి ఏం చేశారు? సీలు వేశారు. వేసి అక్కడ కాపలా పెట్టుకొని కూర్చున్నారు. లోపల నుంచి ఆయన బయటకు వస్తాడా? వాళ్ళ నమ్మకం బయటికి రాడని, ఎవరో ఎత్తుకొని పోయి అది క్రియేట్ చేస్తారని. అర్థమవుతుందా? చాలా సందర్భాల్లో మనుషులు అట్లాగే ఉంటారు. వాళ్ళు నమ్మని దానికోసం కూడా ప్రయాసపడుతుంటారు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆ విధంగానే తాము నమ్మరు, కానీ అది జరుగుతుందేమో, ఎవరైనా క్రియేట్ చేస్తారేమో అని ఇన్ అడ్వాన్స్గా దాని మీద శ్రద్ధ తీసుకుంటుంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధికి సంకళ్ళేసి కాపలా పెట్టేశారు. అసలు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువు మృతుల్లో నుండి తిరిగి లేస్తే ఆ సంకళ్ళు ఆపగలవా? అక్కడ సైనికులు కూర్చొని వారు కాపలా కాస్తున్నారు. ఇది సన్నివేశం. అయితే శుక్రవారం సాయంకాలం సమాధి అయింది. శనివారం సాయంకాలం మన లెక్క ప్రకారం ఆఫ్టర్ 6 o'clock తేదీ మారిపోతుంది. విశ్రాంతి దినం ముగిసిపోతుంది. సండే ప్రారంభం అయిపోతుంది. ఈవినింగ్ 6 PM సాటర్డే ఇస్ ద డేట్ చేంజింగ్ టైం, అది యూదుల క్యాలెండర్ ప్రకారం. కాబట్టి ఆదివారం మొదటి ఘడియల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక ఆయన పునరుత్థానానికి ముందు, ఆయన సమాధికి మధ్య, తర్వాత ఏం జరిగింది అసలు అని మనం చూస్తే, శిష్యులందరూ కూడా భయంతో లోపల తలుపులు వేసుకుని ఉండిపోయారు. ఎవరు బయటికి రాలేదు. ఏమో యేసు ప్రభుని చంపేశారు, ఇక మనల్ని కూడా పట్టుకుంటారేమో, చంపుతారేమో అనే ఒక భయం. శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు వీళ్ళంతా రిలాక్స్డ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మిషన్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నది చేసేశారు. యేసు మరణించాడు, యేసు మరణించాడని ధృవీకరించారు. ధృవీకరించినాక సమాధి చేశారు. సమాధిలో బాడీ ఉంది, ఇంకా కాపలా పెట్టి కూర్చున్నారు. కాబట్టి ఇక నిశ్చింత, ఏం పర్వాలేదు, ఆయన ఏ విధంగా కూడాను ఆయన చెప్పింది జరగదన్నట్టుగా ధీమాగా వాళ్ళు రిలాక్స్డ్ కూర్చున్నారు. అదే రోజు సాటర్డే విశ్రాంతి దిన, ఆ రోజు తర్వాత ఆదివారం, ఆ రోజున స్త్రీలు దే పర్చేజ్డ్ ద సెంట్స్, వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొని పెట్టుకున్నారు. సుగంధ ద్రవ్యాలు కొని తెచ్చుకున్నారు. స్త్రీలు మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు 3వ దినాన రాయటానికి సిద్ధం వాళ్ళు అవుతున్నారు. శిష్యులేమో పారిపోయి దాక్కొని వాళ్ళు బ్రతుకుతున్నారు. మతనాయకులు వారు సక్సెస్ అయ్యమనే విందు వినోదాల్లో వాళ్ళు తేలుతున్నారు. పైలట్ హౌస్ గంభీరంగా ఉంది. ఒక అన్యాయపు తీర్పు తీర్చాడు కదా, యేసును సంహరించారు. చాలా అసహనంగా పైలట్ ఉన్నాడు. యెరూషలేము నివాసులంతా కూడా ఇదే టాపిక్ చర్చించుకుంటున్నారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, దేవుని కుమారుడని పేరుగాంచాడు. వీళ్ళు కక్షబట్టి పూని ఆయన చంపేశారు. ఇది డిస్కషన్ అంతా కూడాను కామన్ పబ్లిక్లో జరుగుతూ ఉంది. మరి ఇటువంటప్పుడు పరదేశుకు పోయాడు యేసుక్రీస్తు ప్రభు. పరదేశంలో ఏం జరుగుతుందంటే తన చెరలోనికి వాళ్ళని తీసుకుంటున్నాడు. యేసు తన చెరలోనికి వారిని తీసుకున్నాడు. తర్వాత పరలోక రాజ్యం కూడాను క్రీస్తు యొక్క పునరుద్ధానం కొరకైన కంట్రిబ్యూషన్, ఆయన స్పిరిట్ను తండ్రి వద్ద నుండి పంపబడాలి. దాని కొరకు అది సిద్ధంగా ఉంది. భూమిలో శరీరం ఉంది, లోపల రాయి పెట్టారు, అడ్డం లోపల ఉండిపోయింది దేహం. యేసుక్రీస్తు ప్రభువు
శరీరాన్ని ఉంచినటువంటి స్థలం లోపటికి నేను వెళ్ళాను. మనం కరుణామయుడు సినిమా చూసి అలాగే ఉంటుందేమో అనుకుంటే అది సెట్టింగ్. కరుణామయుడు ఫిలిము యేసు ప్రభువుని పెట్టినటువంటిది అది సెట్టింగ్ మాత్రమే. ఒరిజినల్ ప్లేస్ వెళ్ళి చూసాం మేము. ఆ ఒరిజినల్ ప్లేస్లో ఆయన ఉంచిన సమాధులు ఒక చిన్న రాతి స్థలం, అది కొండ ప్రాంతం, రాతి స్థలం, దాన్ని కట్టారు. ఒక మనిషి మాత్రం లోపల పోగలుగుతాడు. అంత ఇరుకైన టైట్ డోర్ ఉంటుంది. లోపలికి వెళ్తే ఒక 3-4 మ్యాక్సిమం కూర్చోగలుగుతారు, అంతకంటే పట్టే స్థలం లేదు. ఆయన మృతదేహాన్ని ఉంచినటువంటి స్థలం దగ్గర తాకి ప్రార్థన చేశాను నేను. ఆయన శవాన్ని సిద్ధపరిచిన చోట కూడా తాకి ప్రార్థన చేశాం. అది హిస్టారికల్ ఈవెంట్ అనేది మనకు అర్థం అవుతుంది. ఒకసారి ఆలోచన చేస్తే ఒకసారి నాకు అనిపిస్తుంది, ఏమిటి అసలు మనం ఆసియా ఖండంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, పశ్చిమ గోదావరి హెడ్ క్వార్టర్లో పుట్టి పెరిగిన నేను బైబిల్లో వ్రాసున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంచబడిన సమాధిగా చెప్పబడిన స్థలములోనికి వెళ్ళి 1000 కిలోమీటర్లు కదా, మోర్ దాన్ 6000 అబౌవ్ కిలోమీటర్స్ వెళ్ళి ఆ స్థలంలో మోకరించి ప్రార్థించి ఆ స్థలాన్ని తాకటం ఏమిటి అసలు? ఆ భావనే నాకు ఒక విధమైన సంతోషాన్ని ఇచ్చింది. ఇది అయ్యి ఉండకపోవచ్చులే, స్థలం అయి ఉండకపోవచ్చు, టూరిజం వాళ్ళు ఏదో బిల్డింగ్ కోసం అది చేసి క్రియేట్ చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభువు యొక్క సమాధి తెరవబడిన సమాధి. మిగిలిన సమాధులన్నీ క్లోజ్డ్, మూయబడ్డాయి. కానీ ప్రభు సమాధి తెరవబడిన సమాధి కదా, అది దాని యొక్క ఘనత. కనుక ఆ దినము విశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినంగా చెప్పబడింది. ఆ దినాన యెరూషలేము అంతా కూడా యేసుని గురించి చర్చ చేస్తున్నటువంటి సందర్భంలో యేసు తల్లిని మరియను యోహాను తన ఇంటికి చేర్చుకుంటాం. అపోస్తులందరూ కూడా భయకంపితులైపోయి గదిలో ఉండిపోవటం, స్త్రీలంతా కూడా సిద్ధం చేసుకోవటం, ఈ సన్నివేశాలతోటి సాటర్డే అయిపోయింది. పునరుద్ధానం ఇది మీదుగా ఈ టైంలో జరిగింది. 12 to 3 మధ్యలోనా, 3 to 6 మధ్యలోనా, 9 to 12 మధ్యలోనా, అది మనకు తెలియదు. అయితే సాయంకాలం 6 గంటల తర్వాత తేదీ మారుతుంది. మనకు 12కి మారుతుంది, రాత్రి అర్ధరాత్రి. కానీ యూదులకు అస్తమయం ఉదయం, కాబట్టి ఈవినింగ్ 6 తర్వాత డే మారిపోతుంది. ఆదివారం ఎంటర్ అయిపోతుంది, మళ్ళీ సాయంకాలం వరకు ఆదివారం ఉంటుంది అన్నమాట. కనుక ఆదివారం పెందల కడనే చీకటి ఉన్నప్పుడే మగ్దలేన మరియ సమాధి వద్దకు వచ్చి రాయి తొలగించబడి ఉండుట, తీయబడి ఉండుట చూచింది. అప్పటికి రిజరెక్షన్ అయిపోయింది. ఎంతసేపు అయింది అనేది ఎవరికి తెలియదు. ఇంకా తెల్లవారలేదు అంటే 4-5 o'clock అనుకుంటే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనుకున్నా, అప్పటికే రిజరెక్షన్ అయిపోయింది. అంటే 12 నుంచి 3 మధ్యన అయ్యిందో, 9 నుంచి 12 మధ్యన అయ్యిందో మనకైతే రైట్ టైం అయితే, ఇన్ఫర్మేషన్ అయితే ఈ బైబిల్లో దొరకలేదు. కానీ మగ్దలేనే మరియ వెళ్ళేటప్పటికే వాళ్ళ డిస్కషన్ ఏంటంటే, మన కొరకు ఎవరు రాయి పొర్లిస్తారు. ఎందుకంటే అది చాలా బలమైనటువంటిది. రాయి తొలగించి లోపలికి వెళ్ళటం అంటే పెద్దోళ్ళు మగాళ్ళు చేయాల్సింది, కానీ ఆడవాళ్ళు వెళ్ళారు. మన కొరకు రాయి ఎవడు తొలగిస్తాడా అనుకుంటూ వెళితే అక్కడ అప్పటికే రాయి తొలగించబడి ఉండటం వాళ్ళు కనుగొన్నారు. ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ దెమ్, దట్ లేడీస్. ఆ స్త్రీలకి అది ఒక బలమైనటువంటి శరాఘాతం వంటిదే, షాక్ వంటిదే. కాబట్టి ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుడైన యోహాను యొద్దకును వచ్చి
ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగము అని చెప్పారు. ఈ సన్నివేశాన్ని మనం చూస్తున్నప్పుడు ఆమె రైట్ ఇమీడియట్ షీ వెంట్ బ్యాక్ టు పీటర్ అండ్ జాన్. పేతురు దగ్గరికి, యోహాన్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది ఆవిడ. ఈ సమాచారం వాళ్లకు చెప్పటానికి పరిగెత్తుకొని వెళ్ళింది. తర్వాత ప్రభు సమాధిలో నుండి ప్రభువును ఎత్తుకుపోయారు. అది ఇంకా షాకింగ్ న్యూస్. ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారు. ఇద్దరు కూడి పరిగెత్తున్నారు. ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎదుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడం చూచాను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అయితే పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించాడు. యోహాను పరిగెత్తటంలో ముందు పరిగెత్తాడు. ఎంట్రన్స్ ఆఫ్ ద టూంబ్ దగ్గర ఆగిపోయాడు. కానీ పేతురు వెనక పరిగెత్తుకొచ్చాడు, కానీ సమాధిలోకి దూసుకెళ్ళాడు, మొదట వెళ్ళిపోయాడు. యోహాను బయటే ఉండిపోయాడు. పేతురు లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి చూసేటప్పటికి నారబట్టలు పడి ఉన్నాయి. తలరుమాలు నారబట్టల యొద్ద లేక వేరేగా పెట్టుంది. ఒక చోట చుట్టబెట్టి ఉంది. సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు కూడా లోపలికి పోయి చూశాడు, నమ్మాడు. పేతురు లోపలికి పోయి చూచెను అనుంది 7వ వచనంలో. పేతురు లోపలికి పోయి చూచాడనుంది. 8వ వచనంలో యోహాను నమ్మినట్టుగా ఉంది. 8వ వచనంలో ఆ శిష్యుడు లోపలికి పోయి నమ్మాను. యోహాను నమ్మినట్టుగా ఉంది, పేతురు నమ్మినట్లేదు. యోహాను కూడా నమ్మాడు యేసు లేచాడు. ఆ నడికట్టు, ఆ యొక్క తలకు కట్టినటువంటి స్కార్ఫ్ అవన్నీ కూడా అక్కడ పారేసి ఉన్నాయి. యేసు శవం అక్కడ కనపడలేదు వాళ్ళకు, అది రిజరెక్టెడ్ బాడీ. కాబట్టి వాళ్ళు మృతులలో నుండి యేసు లేచుట అగత్యం అని ప్రభువు చెప్పాడే, అది ఇంకా గ్రహింపకుండానే ఉండిపోయారు. ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. కానీ మగ్దలేనే మరియ మాత్రం ఆ సమాధి వైపు చూస్తూ ఏడ్చుస్తూ అక్కడ నిలబడింది. సమాధి బయట యేసు, సమాధి బయట మరియ నిలబడి ఏడ్చుచుండెను. ఆమె ఏడుస్తూ సమాధిలోకి వంగి చూచెను. సమాధిలోనికి వంగి చూచెను. చూచినప్పుడు ఏం జరిగింది? తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుని ఉన్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారని, ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ప్రభు అక్కడే ఉన్నారు, కానీ ఆమె కన్నీటి చేత ఆమె ఆయనను గుర్తుపట్టలేకపోయింది. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ జీసస్ దేర్. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు ఆమెను అడిగితే, ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, నాకు తెలియటం లేదు. నీకు తెలిస్తే నాకు చెప్పు, నేను మోసుకుపోతాను అంది. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని యేసు ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయన మోసుకుని పోతే ఆయన ఎక్కడుంచావో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతాను అంది. నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. ఈ మాట ఎంత గంభీరమైన మాట. 80 కిలోల బరువున్నటువంటి యువకుడి శవం, 150 కిలోల ఎత్తున సుగంధ సంభారం క్రొత్త గుడ్డతో చుట్టబడినటువంటి డెడ్ బాడీ, 280 కిలోస్ వెయిట్ ఉన్నటువంటి ఆ డెడ్ వెయిట్ లోడెడ్ ఆ డెడ్ బాడీ. ఒక స్త్రీ అంటోంది, ప్రభు నాకు చెప్పండి అయ్యా ఎక్కడ పెట్టారు, నేనే మోసుకెళ్ళిపోతాను. ద లవ్ టువర్డ్స్ జీసస్ మోసుకుని వెళ్తుందట శవాన్ని ఆవిడ. అప్పుడు ప్రభు ఆమెను పలకరించాడు. అందుకు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను.
షీ రికగ్నైజ్డ్ ద వాయిస్. యేసును గుర్తుపట్టాల, యేసు స్వరాన్ని గుర్తుపట్టింది. యేసు స్వరాన్ని గుర్తుపట్టింది. మరియా అని ఆయన పిలిచేటప్పటికి యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు పోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు మీ దేవుడు నా దేవుడు నేను వాని యొద్దకు ఎక్కిపోతున్నానని చెప్పమని వారితో చెప్పాడు. క్లింగ్ మీ నాట్, నాట్ టచ్ మీ. క్లింగ్ మీ నాట్, నన్ను ఆపొద్దు, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నానని చెప్పాడు. అంతేగాని అక్కడ స్త్రీ కదా అని ముట్టుకోవద్దు అనేది ఏం కాదు. ప్రభువును చూచానని చెప్పి ఆవిడ కూడా సాక్ష్యం ఇవ్వటం బయలుదేరింది. ప్రభువును చూచానని చెప్పి ఆవిడ కూడా సాక్ష్యం ఇస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు 11 ప్రత్యక్షతలు మనకు బైబిల్లో సువార్తల్లో కనిపిస్తాయి. ఈ 11 ప్రత్యక్షతలు చెప్పేది ఏంటంటే ఆయన సజీవుడు, మృతులలో నుండి లేచాడు, మనకు రక్షణ ఇవ్వటానికి మృతుడయ్యాడు, మనల్ని లేవనెత్తుతాడు. మనం కూడా క్రీస్తునందు పునరుద్ధానులం అవటానికి ఆయన మరణం చెంది పునరుద్ధానం చెంది పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయనను విశ్వసించిన వారు పాపక్షమాపణ ఉచితంగా పొంది రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారు. ఇది మనం అందరం కూడా గుర్తెరగవలసినటువంటి పాఠం. ప్రార్థన. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులైన ఒక విశ్వాసి గారి కుటుంబం. ఈ కుటుంబం కోసం స్పెషల్ ప్రేయర్ చేయండి. అలాగే ఆక్సిజన్ స్పాన్సర్గా 2000 రూపాయలు ఇవ్వగలిగిన వారు ముందుకు రండి. చాలా ఆర్థిక అవసరతలు ఉన్నాయి. ప్రార్థన చేస్తాను, తలల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ వందనాలు. నాకు సమమైన ఆరోగ్యం దయచేయండి. చాలా కొత్త ప్రసంగాలు పెండింగ్ ఉన్నాయి, అవి ప్రారంభించడానికి సహాయం చేయండి. మీరు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులను మీరు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.